దినమల్లే మేము ఆనందించలాగున నీ కృపావార్తను మాకు దయచేయమని ప్రార్థనాపూర్వకంగా దేవస్థానంలో కనిపెట్టి ప్రభు మనకిచ్చిన కృపావార్త, అదే దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి వాగ్దానము 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించును. మీరు హెచ్చించబడతారు. దావీదు జీవితంలో అదే జరిగింది. ఎంతగా హెచ్చించాడంటే దేవుడు గొర్రెల కాపరి ప్రార్థన చేసుకుని ఉంటాడు. ఏమనంటే, ప్రభా నన్ను హెచ్చించువా, 100 గొర్రెలు నాకున్నాయి, 200 గొర్రెల కాపరిగా చేయి, 500 గొర్రెల కాపరిగా చేయమని దేవుడు నవ్వుకొని ఉంటాడు. దేవుడు, కుమారుడా నువ్వు ఇంతగా నన్ను సేవిస్తున్నావు, ఇంతగా నన్ను ప్రార్థిస్తున్నావు, అసలు గొర్రెల కాపరిగా నేను ఉంచను. ఎవరిగా చేస్తావు ప్రభా? నేను ఇజ్రాయెల్ దేవుడిని కాబట్టి నేను రాజుగా చేస్తాను అని చెప్పి రాజుగా చేయడానికి దేవుడు చేశాడు. అంటే ఇతను డ్రీమ్ అంతా కూడా చాలా చిన్నది. హిస్ డ్రీమ్ ఇస్ సో స్మాల్, బట్ గాడ్స్ డ్రీమ్ టువర్డ్స్ డేవిడ్ వాజ్ సో బిగ్. మన గురించి మన డ్రీమ్ చాలా చిన్నది, మన గురించి నా దేవుని డ్రీమ్ చాలా పెద్దది. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల కొరకు గొప్ప విషయాలు ఆలోచిస్తారు. దేవుడు కూడా మన పట్ల గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాడు అని వారు దేవుని స్తోత్రం చెప్పండి. డెఫినెట్లీ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. దేవుని ఉద్దేశాలు మీ పట్ల చాలా గొప్పవి పిల్లరా. భూమికి పైన ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నతంగా ఉన్నావో మీ పట్ల ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవించగల శక్తివంతుడు. ఊహించు వాటికంటేను అడుగు వాటికంటేను గొప్ప కార్యములు చేయగల శక్తి గల దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. మీ ఊహకు మించిన కార్యాలు ఆత్మదేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. ఇన్ వన్ సీజన్ రూత్ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. పరిగెరుకున్నటువంటి ఒక కూలి పని చేసుకునే స్త్రీగా బోయాజు ఒక పొలాల్లో పనిచేయడానికి వచ్చింది ఆవిడ. ద నెక్స్ట్ సీజన్ షీ వాజ్ ఆనింగ్ ద సేమ్ ఫీల్డ్. ఆ పొలాల్లో పనిచేయడానికి వచ్చి ఆ పొలాలకి వానరముగా మార్చబడింది. ఇన్ వన్ సీజన్ ఎస్తర్ వాజ్ అన్ ఆర్ఫన్ గర్ల్ లివింగ్ విత్ అ రిలేటివ్, అండ్ ద నెక్స్ట్ సీజన్ షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ ద నేషన్. ఆమె ఒకప్పుడు ఒక తల్లిదండ్రులు లేని బిడ్డగా, అనాథ బిడ్డగా పిన్న తండ్రి దగ్గర పెరుగుతూ అందరూ కూడా నీకు తల్లి లేని కుమార్తె, ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆమె భక్తిపరురాలు. ఆమె ఒక అనాథ బిడ్డగా ఉంది ఆ దేశంలో. కానీ నెక్స్ట్ సీజన్లో ఆమె ప్రార్థనలు విన్న దేవుడు ఆ రోజుల్లో ఉన్న దేశాలన్నిటికీ రాణిగా మార్చబడింది. ఇంత గొప్ప స్థాయి ఎలా వచ్చిందంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి భక్తి కలిగి ఉండబట్టి దేవుడు ఆ కుమార్తెను హెచ్చించాడు. దేవుని ఫేవర్ ఆమె మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక సీజన్లో పేతురు గారు చేపలు పట్టుకునే జాలరుడు తర్వాత ప్రథమ అపోస్తలుడిగా మార్చబడి దేవుని సువార్తను అనేకులకు అందించగలిగాడు. ఒక కీర్తన పాడుకుందాం. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవారిగా చేసింది నీవేనయ్యా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవారిగా చేసింది నీవేనయ్యా. ఆత్మశక్తినిచ్చావయ్యా, వాడుకుంటున్నావయ్యా. ఆత్మశక్తినిచ్చావయ్యా, వాడుకుంటున్నావయ్యా. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. బానిస బతికినటువంటి యోసేపు అతని జీవితం హెచ్చించబడింది. మీరు ఊహించి ఉండొచ్చు, ఈ నెలలో హెచ్చించు ప్రభా, వచ్చే నెలలో హెచ్చించమని. ఒక సమయం పెట్టాడు దేవుడు. ఆ సమయం వచ్చేదాకా ప్రార్థిస్తుండండి. ఆ టైం వస్తుంది, మీ ప్రార్థనలంటికి జవాబులు వస్తాయి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని హెచ్చించి బలపరిచే రోజు వచ్చునుగాక. మీరు హెచ్చించబడతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, తగిన సమయం మందు మమ్మల్ని హెచ్చించేవాడు నీవు అయినావు. నీ ప్రజలు ఏ స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, దరిద్ర స్థితిలో ఉన్నా, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, ఏ స్థితిలో వారు ఉన్నప్పటికీ, రోగంతో బాధతో హాస్పిటల్లో ఉన్నప్పటికీ, నాయన ఏదో అనుకుని సాధించలేకపోయామని బాధపడుతున్నా, నీ కనికరం చొప్పున నాయన ఒకప్పుడు గొర్రెల కాపరైన దావీదుని రాజుగా మార్చారు. నాయన మీరు ఊహిస్తే కార్యాలు జరుగుతాయి. మా ఊహకు మించిన కార్యాలు జరిగించే దేవుడు నాయన, మా శక్తికి మించిన కార్యాలు జరిగించేవాడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త,
నీ ప్రజలు దీన స్థితి నుండి వారిని లేవనెత్తండి ప్రభా. ఆ డిప్రెషన్ నుండి వారిని లేవనెత్తండి. నిరీక్షణ లేని వీరికి ఈ ఉదయకాలం నిరీక్షణ కలుగునుగాక. నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, చేయబోతున్నాడు. ఒక తగిన సమయం అనేది రాబోతుంది. ఆ రోజు నేను హెచ్చించబడతాను, నా దేవుడిని ఘనపరుస్తాను, నా ప్రభు నన్ను మహిమపరుస్తాడు, ఆయన నేను మహిమపరుస్తాను, ఆయన నన్ను ఘనపరుస్తాడని విశ్వాసాన్ని వీరికి దయచేయండి. ఈరోజు మేము పడుతున్న శ్రమలు కానీ కష్టాలు కానీ మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదం ఉంది, ఇవన్నీ ఎన్నదగినవి కాదని తెలుసుకొని అంతవరకు నేను వెంబడించే కృపని ప్రజలందరికీ అనుగ్రహించండి, మేలుతో నింపండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ ప్రార్థనతో మా జీవితకాలం అంతా కొనసాగే కృపనివ్వండి. మహిమ పొందమని, మా ఊహ కంటే మించిన గొప్ప కార్యాలు, మేము అడిగిన వాటి కంటే గొప్ప కార్యాలు జరిగించబోతున్న మీ నామాన్ని గణపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ అధికారం గల నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. చీకటి కోణంలోన, పాపాంధకారములోన కృంగిన నా మనసును లేవనెత్తినావయ్యా. చీకటి కోణంలోన, పాపాంధకారములోన కృంగిన నా మనసును లేవనెత్తినావయ్యా. బ్రతికించినావయ్యా, దరి చేర్చినావయ్యా, బ్రతికించినావయ్యా, దరి చేర్చినావయ్యా. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20:17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8:10. ఆ నెహెమయా 8:10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి, కన్నీళ్లతో ప్రార్థిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. Joy of the Lord is your strength. Amen. God bless you.